నమస్కారం అండి. ఈరోజు అవర్ హెర్బ్స్ యూట్యూబ్ ఛానల్లో మీకోసం ఒక కీలకమైన వనమూలిక సంబంధించినటువంటి విశేషాలను తీసుకొచ్చాను. అదే తిప్పతీగ. తిప్పతీగ అంటే అది అడవుల్లోనూ అలాగే మన సామాజిక ప్రదేశాల్లోనూ పెరిగేటువంటి ఒక తీగ జాతికి చెందిన మొక్క. ఇది ఏదైనా ఒక చెట్టుని ఆధారంగా చేసుకుని దాన్ని అల్లుకుంటూ పైకి వెళ్తుంది. తిప్పతీగ అంటే తెలియని వాళ్ళు ఉండరు చాలామంది. అయితే ఈ తరం వాళ్ళకి తిప్పతీగ అంటే ఏంటో తెలియకపోవచ్చు. తిప్పతీగ కనుక మన ఇంట్లో ఉంటే ఒక ఆయుర్వేద వైద్యుడిని మన ఇంట్లో ఉంచుకున్నట్లే అని చెప్తారు పెద్దలు. తిప్పతీగలో ఆకు, దాని కాండము, దాని వేళ్ళు, దాని కాయలు, దాని పళ్ళు ఇలా అన్నీ కూడా ఆయుర్వేద వైద్యంలో కీలకంగా ఉపయోగపడుతున్నటువంటి వస్తువులు. తిప్పతీగతో కీలకమైన ఆయుర్వేద మందులు అంటే ధన్వంతరి తైలం అని, అమృతారిష్ట అని, సంజీవని వంటి కీలక ఆయుర్వేద మందులు కూడా తయారు చేస్తారు ఈ తిప్పతీగతో. ప్రధానంగా తిప్పతీగ శరీరంలోని అన్ని భాగాలకి సోకేటువంటి ఏ రుగ్మతనైనా సరే రకరకాల పద్ధతుల్లో మనం వాడితే నయం అవుతుంది అని చెప్పేసి చెబుతారు. ముఖ్యంగా మధుమేహానికి తిప్పతీగ అనేటువంటిది ఒక దివ్య ఔషధం. తిప్పతీగ కషాయము మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి మంచి మందుగా చెప్తారు ఆయుర్వేద వైద్యులు. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి తిప్పతీగతో చేసినటువంటి కషాయము, తిప్పతీగతో చేసినటువంటి తిప్పసొత్తు, ఈ రెండు కూడా అనేక వైద్య విధానాల్లో ఉపయోగపడుతున్నాయి. ఆయుర్వేద వైద్య విధానాల్లో వీటితోటి తిప్పతీగ కాండంతో, తిప్పతీగ ఆకులతోటి మన ఇంట్లో కూడా గృహ వైద్యం చేసుకోవచ్చు. మన ఇంట్లో కూడా తిప్పతీగతోటి తిప్పసొత్తు చేసుకోవచ్చు. తిప్పతీగ కషాయాన్ని కూడా చేసుకుని మనం మధుమేహానికి ఇతర వ్యాధులకి ఉపయోగించవచ్చు. ఈ వీడియోలో మనం తిప్పతీగతోటి తిప్పసొత్తుని ఏ విధంగా తయారు చేసుకోవాలి, తిప్పతీగతోటి కషాయాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకోవడమే కాకుండా తిప్పసొత్తుని కషాయాన్ని వివిధ పద్ధతుల్లో మనం వివిధ వ్యాధులకి ఏ విధంగా ఉపయోగించుకుంటామో కూడా మనం ముందుగా మనం తిప్పసొత్తు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. తిప్పతీగ అంటే ముదిరిన తిప్పతీగ కాండాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని నీళ్లలో 4 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత దాన్ని ఒక రోట్లో వేసుకుని ఈ విధంగా మెత్తగా దంచి ముద్దగా చేసుకుని దాని రసం తీసి అలా తీగా వచ్చినటువంటి రసాన్ని వడగట్టి శుభ్రంగా మనం బయటకు తీసుకొస్తే దాన్నే తిప్పసొత్తు అంటారు. తిప్పతీగ కషాయం చేయాలి అంటే తిప్పతీగ ఆకుల్ని, ఎటువంటి చీడా పీడా లేని ఆకుల్ని మనం సేకరించుకుని వాటి శుభ్రంగా కడుక్కుని ఒక గిన్నెలో సగానికి పైగా నీళ్లు పోసుకుని అందులో తగిన ఆకులు వేసుకుని బాగా మరగపెట్టాలి. సగానికి పైగా నీళ్లు ఆవిరి అయిపోయిన తర్వాత ఆ ఆకుల్లో కషాయం నీళ్ళలోకి దిగుతుంది. అలా వచ్చిన దాన్నే మనం కషాయంగా వివిధ రకాలైనటువంటి చికిత్సా విధానాల్లో మనం వాడుకోవాలి. ఈ తిప్పతీగతో చేసుకునేటువంటి చికిత్సా విధానాలన్నీ కూడా గృహ చికిత్సలుగా కూడా చాలా వరకు ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయి, తిప్పతీగ కషాయాన్ని, తిప్పసొత్తుని ఏ విధంగా ఉపయోగించుకుంటే ఏ ఏ వ్యాధులు మనం దూరం చేసుకోవచ్చు మన గృహ వైద్యంలో అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ముందు తిప్పసొత్తుని పరగడుపున ఓ చెంచా చొప్పున 30 రోజులు కనుక మనం తాగామనుకోండి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా రోగ నిరోధక శక్తి పెరిగిందంటే ఇంకా ఏ వ్యాధులు మన దగ్గరికి వస్తాయి, ఏ వ్యాధి కూడా మన దరి చేరదు. అంతటి అద్భుతమైన మందు తిప్పసొత్తు. తిప్పసొత్తుని తేనెలో సమపాలలో కలుపుకొని తీసుకుంటే కనుక దగ్గు, కఫం హరించిపోతాయి. అలాగే తలనొప్పులు కూడా తగ్గుతాయి. త్రిదోషకారి అంటారు దీన్ని. అంటే వాత, పిత్త, కఫాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి ఎటువంటి ఇంగ్లీషు మందులు వాడకుండానే ఈ తిప్పసొత్తుతోటి మనం నయం చేసుకోవచ్చు. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా మనకు ఉండవు. అంతేకాకుండా తిప్పసొత్తుని బెల్లంతో కలిపి తీసుకుంటే కనుక మలబద్ధకం హరిస్తుంది. ఈ మలబద్ధకం అనేటువంటిది ఈవేళ రేపు మనం ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో తినే భోజనాలు ఎక్కువ చేస్తున్నాం కదా, ఈ మలబద్ధకం అనేటువంటిది చాలామందిని పీడించేటువంటి సమస్య. అందుకనే వీళ్ళు తిప్పసొత్తులో బెల్లం కలుపుకుని తాగితే కనుక శుభ్రంగా మలబద్ధకం కూడా హరించిపోతుంది. అలాగే తిప్పసొత్తుని పంచదారతో కలిపి రోజుకో చెంచా, నేను పైనవన్నీ కూడా ఏం చెప్తున్నానంటే మీకు రోజుకో చెంచా భోజనానికి ముందు, టిఫిన్ ముందు, పడుకోబోయే ముందు రోజుకో చెంచా తీసుకోండి, మీకు గుణం కనిపిస్తుంది. పంచదారతో కలిపిన తిప్పసొత్తుని రోజుకో చెంచా తాగామనుకోండి పైత్య సంబంధించిన రోగాలన్నీ కూడా హరించిపోతాయి అన్నమాట. అలాగే ప్రధానంగా వాత సంబంధ వ్యాధులతో చాలామంది బాధపడుతూ ఉంటారు, పైకి చెప్పుకోలేరు. ఇలాంటి వాత సంబంధ వ్యాధులను నివారించుకోవాలి అంటే తిప్పసొత్తుని ఆవు నెయ్యిలో కలిపి
రోజు 3 పూట్ల ఒక్కొక్క చెంచా చొప్పున తీసుకుంటే మనకి ఈ వాత సంబంధించిన రోగాలు కూడా దూరం అవుతాయి. ఇప్పటిదాకా మనం తిప్పసొత్తును ఉపయోగించుకుని వివిధ రోగాల్ని నివారించుకునే పద్ధతులు చూసాం. ఇప్పుడు తిప్పతీగ కషాయంతో ఎటువంటి వ్యాధుల్ని చిన్న చిన్న నిత్యం మనం అనుభవిస్తున్నటువంటి ఎటువంటి బాధలను దూరం చేసుకోవచ్చో చూద్దాం. కషాయం ముందుగా మనం చెప్పుకున్నాం కదా, మధుమేహానికి అద్భుతమైనటువంటి మందు తిప్పతీగ. ఈ తిప్పతీగలో తిప్పతీగ కషాయం అనేటువంటిది మధుమేహానికి అద్భుతమైన మందు అని చెప్పేసి ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. వివిధ రకాలైనటువంటి ఆయుర్వేద గ్రంథాల్లో కూడా స్పష్టంగా పేర్కొనబడింది. ఏ విధంగా మధుమేహాన్ని నివారిస్తుంది అంటే, తిప్పతీగ కషాయాన్ని పూటకు 3 చెంచాలు చొప్పున, అంటే టిఫిన్ చేసే ముందు ఒక 3 చెంచాలు, భోజనం చేసే ముందు 3 చెంచాలు, రాత్రి భోజనం చేసేటప్పుడు ఒక 3 చెంచాలు చొప్పున ఇలా మనం తీసుకుంటూ ఉంటే మన శరీరంలో మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే ఇదే కషాయాన్ని 3 పూటలా 3 చెంచాలు తాగామనుకోండి, వాతం వల్ల వచ్చేటువంటి జ్వరాలు హరిస్తుంటాయి. ఈ వాతం వల్ల మాటి మాటికి జ్వరాల బాధన పడుతూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఇటువంటి బాధలు పడుతూ ఉంటారు. వాటిని మనం నివారించుకోవచ్చు. అలాగే తరచూ వచ్చేటువంటి జ్వరాలు, చీటికి మాటికి అలసిపోయినా, ఎండలో తిరిగినా, ఏం చేసినా సరే మనకి తరచూ జ్వరాలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా పిల్లలకు వస్తుంటాయి. ఇటువంటి తరచూ వచ్చేటువంటి జ్వరాలను కూడా ఈ తిప్పతీగ కషాయంతో మనం నివారించుకోవచ్చు. పైత్యహారిణి అని చెప్పేసి కషాయం కూడా పైత్యాన్ని హరిస్తుంది అనమాట. అలాగే అంటే ఆగకుండా వాంతులు అయిపోతున్నాయి అనుకోండి, తిప్పతీగ కషాయాన్ని 3 పూట్ల 3 చెంచాలు కనుక మనం తాగిస్తే మర్నాడే వాంతులు కట్టేస్తాయి. ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ తిప్పతీగ కషాయం వల్ల అజీర్తి రోగాలు కూడా హరించబడతాయి. కాబట్టి తిప్పతీగతో చేసినటువంటి కషాయం కానీ తిప్పసొత్తుని కానీ మనం నిర్మోహమాటంగా తీసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. కానీ ఏదైనా సరే మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదమే. కాబట్టి అవి కూడా మోతాదులో తీసుకోండి. ఆ మోతాదు ప్రకారం మీరు మీ యొక్క తీవ్రత, అంటే మీరు పడుతున్నటువంటి బాధ తీవ్రతని బట్టి ఆ క్వాంటిటీని కూడా నిర్ణయించుకుని తీసుకోండి. శుభ్రంగా ఇటువంటి వ్యాధుల నుంచి గృహ చికిత్స ద్వారానే దూరంగా ఉండండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయడం వల్ల మా వీడియోలు మీకు నేరుగా అందుతాయి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ బంధుమిత్రులతో కూడా ఈ సమాచారాన్ని పంచుకోండి. జై హింద్, జై భారత్.